ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఆంధ్రప్రదేశ్లో నరాలు తిరిగే ఉత్కంఠకి తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు కూటమి ప్రభంజనం అనేది అంత ఎంత కాదండి, 151కి మించి కనిపిస్తుంది మనకి ఫిగర్ కూడా. అండ్ లాస్ట్ ఏదైతే టీడీపీకి వచ్చిన సీట్లు ఉన్నాయో 23, అదే సీట్లు ఈరోజు మనకి వైసీపీకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఇదే అంశం మీద అసలుకి వాళ్ళ జోరు ఏ విధంగా ఉందో మాట్లాడటానికి ప్రజెంట్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు కాకినాడ నుంచి 30 years పృథ్వీ గారు. పృథ్వీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో కనిపిస్తుంది ఒకవైపు ఫ్యాన్ జోరు ఉంటుందని అందరూ కూడా సిద్ధంగా ఉండండి సంబరాలకి. ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది 9th అని చెప్పేసి ఒకవైపు వైసీపీ చెప్పడం జరిగింది. బట్ ఎటువంటి హడావుడు లేకుండా ఈరోజు కేవలం రిజల్ట్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ రోజునే సంబరాలు చేసుకుందాము, ఫిగర్ కనిపించాకే సంబరాలు చేసుకుందాము, మనం ఏంటో మన సత్తా ఏంటో తెలిసిన తర్వాతే మనం సంబరాలు చేసుకుందామని ఒకవైపు టీడీపీ కూటమి ఉంది. ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా ఈ రెండు చూస్తుంటే మీకు? ఇప్పుడు నేను గత 9 నెలల ముందు నుంచి 136 అసెంబ్లీ 21 పార్లమెంట్కి వెళ్తుకుంటుంది. సునామీ సృష్టించబోతుందంటే ఒక పిచ్చోడిని చూసినట్టు చూశారు చాలా ఇంటర్వ్యూలో నేను మాట్లాడితే. వీడేదో మాట్లాడుతున్నారు కదా అంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ దుర్మార్గ పరిపాలన అంతానికి ఎప్పుడు మే 13 వస్తుందని ఎదురు చూశారు. బ్రహ్మాండంగా ఉద్యోగస్తుల దగ్గర నుంచి మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కానీ యువత కానీ మొత్తం ముక్త కంఠంతో రాయలసీమలో కూడా వాళ్ళు ఊహించల 20 ఏళ్ల చరిత్రలో తెలుగుదేశం ఏ రోజు కూడా రాయలసీమలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ గెలిచింది. సో ఏమైపోయిందంటే వార్ వన్ సైడ్ అయింది. మేము హ్యాపీగా వారు వన్ సైడ్ కనపడిన వాళ్ళందరినీ ఇలాగే లాగుతున్నాం. ఒక్కొక్కడిని ఏం మాట్లాడారండి ఒక్కొక్కడు. వార్ ఈజ్ వన్ సైడెడ్ అని వాళ్ళు చెప్పారు. వార్ ఈజ్ వన్ సైడెడ్ అనేమో టీడీపీ కూటమికి అయింది ఈరోజు. అంతే. ప్రజలు ఏంటంటే దుర్మార్గానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి పాడు పనులు ఎవడో చేయకూడదు, అందుకని ఈ దుర్మార్గానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఏ రోజు అయితే చంద్రబాబు నాయుడు గారిని అవమానించి బయటకు పంపినప్పుడు ఆయన ఒకే మాట అన్నాడు, నేను మరలా సీఎం అయ్యాక అడుగు పెడతానని. అది నిజమైంది. ఈరోజు వీళ్ళ వరకు ఇప్పుడు దాకా 23 ఉంటుంది, మళ్ళీ 20కి వచ్చేసింది. సో ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదని మేమందరం కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా మీరు అంటున్నారు 3 నెలల నుంచి నేను ఫీల్డ్లోనే ఉంటున్నాను, సో ప్రజా అభిప్రాయాలు వింటున్నాను, వ్యతిరేకత అనేది చాలా చూశాను, చాలా ఇంటర్వ్యూల్లో చెప్తే నన్ను పిచ్చోళ్ళ చూశారని మీరు చెప్పారు. కాబట్టి ముఖ్యంగా ఎలాంటి ప్రజా వ్యతిరేకత మీకు కనిపించింది? ప్రజలు ఎందుకు వారు వన్ సైడెడ్గా టీడీపీ వైపు ఉండాల్సి వచ్చిన కారణాలు అంటే ఏమైనా చెప్పగలరా? మీరు తిరిగారు కాబట్టి. 4 పాయింట్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే సంక్షేమం అని చెప్పి అమ్మఒడి అన్నారు, 15,000 అన్నారు, 13,000 చేశారు. ఇంట్లో 3 పిల్లలు ఉంటే ఒకరికి అమ్మఒడి వేసి మరలా 26,000 వాళ్ళు ఖర్చు పట్టుకుని మళ్ళీ ఈ చేతి నుంచి ఇస్తూ వెనక చేతి నుంచి మళ్ళీ ఆ డబ్బులు లాక్కుపోతున్నాడు. అది ఒక సంక్షేమమా? దానికి మేము ఓటేయాలా? ఇక పథకాలు రానోళ్ళు కొందరు ఒక ఇంట్లో ఏదన్నా ఎండాకాలం పాపం పిల్లలు చదువుకుంటున్నారు కదని చెప్పి డబ్బులు కూడబెట్టుకుని ఒక ఏసీ కానీ ఒక ఫ్రిడ్జ్ కానీ కొంటే వీళ్ళకి అమ్మఒడి లేదు, ఇలా సంక్షేమ పథకాలు లేవు. ఇలాంటి దౌర్జన్యాలు ఎవరైనా పవన్ కళ్యాణ్తో కానీ లేకపోతే తెలుగుదేశానికి కానీ మద్దతుగా ఉంటే వాళ్ళకి సంక్షేమం లేదు, వాళ్ళకి కట్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీలో కూడా ఎస్సీ ఎస్టీ ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయి. అంబేద్కర్ విద్యాదీవెన అని చెప్పి ఫారిన్ కంట్రీలకు వెళ్ళి చదువుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జగనన్న విద్యాదీవెన అని దాంట్లో ఉన్న సబ్ ప్లాన్స్ అన్ని తీసేసి 5-6 పెట్టారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలో కూడా వాళ్ళు నేను ఫస్ట్ నుంచి చెప్తాను, 36 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో 18 నుంచి 19 స్థానాలు కూటమి పట్టుకెళ్తుందని ఈ రోజు 20 స్థానాలు పట్టుకుపోయింది, 20 పై స్థానాలు. సో మీరేంటంటే ఈ డబ్బులు ఇచ్చి మనం ఓట్లు వద్దాం అని అనుకున్నారు. కానీ ఒక రాజశేఖర రెడ్డి గారి లాగా మీరు ఎక్కడైనా ప్రజా దర్బార్ కానీ జనాలతో మమేకమై మాట్లాడటం కానీ, కార్యకర్తలను పట్టించుకోవడం కానీ, గెలిచిన ఎమ్మెల్యేలను పట్టించుకోపోవడం కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మీద వదిలేయడం వల్ల ఈ రోజున మీరు అధపాతాలనికి వెళ్ళిపోయారు అనేది నగ్న సత్యం. ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము కూడా యాక్ట్ చేసాం. యాడ్ అది మా తాత ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తుల మీద ఈయన బొమ్మ ఉండటం ఏంటి, దస్తావేజుల మీద ఈయన ఫోటో ఏంటి, మనకి జెరాక్స్ కాపీ ఇవ్వటం ఏంటి,
దీనివల్ల జెరాక్స్ కాపీ తోటి మనం నాలుగు గీసుకోవాలా? రేపు పొద్దున్న మన కూతురికో కొడుకో ఏదో విదేశీ యానమో లేకపోతే కూతురికి పెళ్ళి వస్తే ఆ జెరాక్స్ పేపర్ పట్టుకెళ్ళి బ్యాంకులో లోన్ ఇవ్వరు, పక్కింటోడిని అడిగినా కూడా డబ్బులు ఇవ్వడు. ఇవన్నీ ఆలోచించారండి. మొత్తం ఆలోచించి దుర్మార్గుని పక్కగా నెట్టాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ రోజున ఇంత భారీ మెజార్టీ రావడానికి కారణమైంది. సో పృథ్వీ గారు, పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గరగా ఉండే ఒక వ్యక్తిగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే పిఠాపురంలో కూడా ఆయన మెజార్టీ పైన, ఆయన గెలుపోటముల పైన కూడా వందల కోట్ల బెట్టింగ్లు అయితే జరిగినాయి. ఈరోజు చూస్తుంటే ఫస్ట్ రౌండ్లోనే దాదాపు 1000 పైగా ఆధిక్యంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటాం. రౌండ్కి అది పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ కూడా. ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో వంగా గీతాన్ని గెలిపిస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని చేసి మీకు డెవలప్మెంట్కి ముందుకి నేను పంపిస్తాను ఒక మాట చెప్పారు. సో ఈరోజు అదే దిశగా ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేసే అవకాశం ఉందంటారా టీడీపీ కూటమి? ఇప్పుడు అతను ఎవరో పెచ్చోడు మాట్లాడాడండి. పెచ్చోడు మాటలు మేము పరిగణలో తీసుకోం. ఎందుకంటే బటన్ రెడ్డి చరిత్ర నేను చెప్తానే ఉన్నా ప్రచారంలో 40 రోజులు. బటన్ రెడ్డి నీ బటన్లో నొక్కటానికి ఏళ్ళు పుండు పడిపోయినాయి, నీ చరిత్ర సమాప్తం. నువ్వు ఇంకా అక్కడతోటి నువ్వు తిలోదకాలు వదులుకోవటమే. 1 టైం సీఎం అయ్యావు, అయిపోయావు. పిచ్చోడికి పవర్ వచ్చింది, ఎంజాయ్ చేసావు, అంతటితోటి నీ చరిత్ర అయిపోయింది. ఇక నువ్వు మాట్లాడటానికి కూడా సరిపోవు. ఎందుకంటే మామూలుగా ఒకటి పిఠాపురంలో వంగా గీత గారు గెలిస్తే డిప్యూటీ సీఎం చేస్తానన్న పెద్ద మనిషి, మరి పవన్ కళ్యాణ్ మీద గ్రంథి శ్రీనివాస్ గెలిస్తే డిప్యూటీ సీఎం ఎందుకు చేయలేదు? అలాగే తిప్పల నాగిరెడ్డి గాజువాగా ఆయన గెలిచాడు కదా, ఆయనకి ఎందుకు చేయలే? ఇవన్నీ ఏంటంటే ఈ మాటలకి జనాలు మాయలో పడే నీ టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలన్నిటికీ ఫుల్ స్టాప్. 2020లో నేను ప్రెస్ మీట్ పెట్టి ఒకటే చెప్పాను, ఈ చరిత్రకు రానున్న 3 రోజుల్లో 4 రోజుల్లో చరిత్ర సమాప్తం అవుద్ది అని చెప్పానండి. మీరు కార్యకర్తల్ని విస్మరించారు, మొత్తం ఎమ్మెల్యేలను విస్మరించారు. మీరు ఏదో డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఇస్తున్నాం, డబ్బులు ఎవరికి ఇస్తున్నారు మీరు? ఇవన్నీ తిరుగుబాటుగా వచ్చినాయి. మొత్తం మాట్లాడే బూతుల మంత్రులు. కొడాల నాని గారు ఆ ఓటమిని అంగీకరించి దొబ్బేశాడు బయటికి కౌంటింగ్ రూమ్ నుంచి. రోజా గారు నిన్న వచ్చేసి తిరుమలలో అయ్యో అని అక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి మా కూటమి 175 ఎక్కడి నుంచి వస్తాయి? 175 మీ కళలో ఉన్నాయా? 175. అతను ఒకడు ఆ జంకల మంత్రి అంబటి రాంబాబు అదేమైంది? జోగి రమేష్ దేమైంది? బూతుల మంత్రులందరూ ఇంకా మీ చరిత్రలో మళ్ళీ మీరు గెలవటం లేదు. ఇదే అయిపోయింది, ఎంజాయ్ చేశారు, అయిపోయింది. ఇక నోరు మూసుకు కూర్చోండి. అటు ఎనలిస్టులు కూడా ఆ కేఎస్ ప్రసాద్ అన్నవాడు ఒకడు, తెలకపల్లి రవి అన్న ఒకడు, ఆరా మస్తాన్ అన్నవాడు ఒకడు, ఇష్టం వచ్చినట్లు ఉన్నటువంటి ఎన్టీవీ కానీ TV9 కానీ ఇంకోటి కానీ ఉన్న ఛానల్స్ అంతా కొనేసి ఏకపక్షంగా వచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 9 ప్రమాణ స్వీకారం చేసేస్తున్నాం, మీరు అందరూ వచ్చేసేయండి, అందరూ కడుక్కోండి, తయారవ్వండి, బట్టలు వేసుకోండి. సజ్జల రామకృష్ణ గారు చెప్తారు ఎక్కడికి రావాలి? ప్రమాణ స్వీకారం లేకపోతే అమరావతిలో ఉంటుందా పృథ్వీ గారు? మేము అమరావతిలో పెడతామండి. రాష్ట్ర రాజధాని అమరావతిని విస్మరించి రైతులు మహిళల సముద్రంలో కొట్టుకుపోయారు. మీరందరూ చెల్లెల్ని గౌరవించలేదు. సొంత బాబాయిని గొడ్డలు నమ్ముకున్నావు. నువ్వు గొడ్డలు నమ్ముకుంటే నీ జీవితం అధపాతాళం, నీ చరిత్ర సమాప్తం అయిపోయింది. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలండి మేము? అంటే మొన్నటి వరకు మాట్లాడారు. అందరూ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాదాపు 151 సీట్లు సాధించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్లోనే నిలిచిపోతుందన్నారు. కానీ ఈ రోజు చూస్తుంటే మనకి ఒకవైపున అప్డేట్స్ చూస్తుంటే ఆ 151ని కూడా క్రాస్ చేసి టీడీపీ కూటమి అనేది ముందుకు దూసుకుపోతుంది. ఈ ఫిగర్ ఎంతవరకు వచ్చి ఆగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు 155, 160 వరకు కూడా వెళ్ళిపోవచ్చండి. అంబటి రాంబాబు అన్నాడు ఒక మాట, సైకిల్ గాజు గ్లాసులో ఆయిల్ వేసి రేపొద్దున చంద్రబాబు గారు సైకిల్ని తుడుచుకోవాలి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు అంటే, ఒరే పెచ్చోడా, మేము బ్యాంకాంగ్ షూటింగ్ వెళ్ళినప్పుడు డబుల్ సైకిల్ ఉంటుంది, ఇద్దరు తొక్కొచ్చు. ఒకళ్ళు తొక్కుతా ఉంటే ఇంకొకళ్ళు గాజు గ్లాసులో టీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ అలా దూసుకుపోయిందిరా మా సైకిల్. పిచ్చమండా కూడా ఒకళ్ళారు. ఇంకైనా మారంటారా మీరు? ఇంకా మీ బతుకుల్లో మిమ్మల్ని చూడటమే మాకు అసహ్యం. అంబటి రాంబాబు అన్న వాడిని అల్లుడే చండాలంగా తిట్టాడు. ఈ ముద్రగడ్డకి మేము తిరుపతి ప్రచారం అప్పుడు పేరు మార్చాం, పవిత్రమైన స్థలం అని ముందుగానే. ఇప్పుడు ఈ రోజు ముద్రగడ్డ రెడ్డి
అతను ఏది లేనిపోని ఇవన్నీ ప్రగల్భాలు పలికి ఇక్కడ 100 కోట్లు డంప్ చేసి పిఠాపురంలో ఒక అల్లకల్లోలం సృష్టిద్దామని చెప్పి ఒక ఎమ్మెల్యే ఏమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి ఈవీఎంలు పగలగొడతాడా, ఆయన ఒకడేమో వెళ్ళిపోయి తెనాల్లో ఓటర్ని చెంపదెబ్బ కొడతాడా. ఇదే మీ అహంకారం. వైనాట్ 175 అన్నారు కదా, వైనాట్ 22. దీనికి సమాధానం చెప్పమనండి ఎవరినైనా. సో ఇదే పార్టీలో ఒకప్పుడు పనిచేశారు, మంచి పదవి కూడా మీకు ఇచ్చారు. బట్ అది కుదరక మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇంకొక పార్టీకి ఈ ముందర కష్టపడ్డారు కాబట్టి రేపు రోజున ఎక్స్పెక్ట్ చేయొచ్చా మిమ్మల్ని కూడా ఒక మంచి పదవిలో? ఏమండి, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నన్ను నామినేట్ చేసి ఎంపీగా పంపొచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీ అవ్వచ్చు, లేకపోతే నా కోరిక లేకపోతే నా ఎస్పీబీసీ చైర్మన్ గా నేను వెళ్ళొచ్చు. ఒక్కొక్కడికి తాట తీస్తాం. మా డైరీ రెడీగా ఉంది లోకేష్ బాబు దగ్గర, రెడ్ డైరీ. దాంట్లో చూపిస్తాం ఏంటి మా తడాక అనేది. మీరేనా మాట్లాడారండి మీ నోట్లతోటి? రోజా ఎలా మాట్లాడింది? 20,000 ఓట్లతోటి ఓడిపోతుంది, 20,000 పై చెలుగుతోటి. ఎన్ని మాటలు మాట్లాడింది? సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్తున్నారు అంటే ఈ ఫిగర్ ఏ మేరకు వచ్చే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారు పదవి ఆశించినటువంటి నాయకుడు, పేద ప్రజల కోసం పోరాడే వ్యక్తి, పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఆంజనేయ స్వామి పవనంలోనే ఉంది, పవనం గాలి. ఆంజనేయ స్వామి వెళ్ళి లక్ష్మణుడు మూర్చపోతే ఒక సంజీవిని తెచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు గారి దగ్గర పెడితే ఈ రోజు టీడీపీ మొత్తం కూటమంతా అదిరిపోయేటట్టు ముందుకెళ్ళింది. సంజీవిని అంటే పవన్ కళ్యాణ్, పేద ప్రజల దైవం అంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మించిన లీడర్ గాని నాయకుడు గాని ఎవరో ఉండరు. అసలు ఆయన వార్డు మెంబర్ కూడా కాదు మొన్నటి వరకు. మరి ఆయన నీతిని చేతి చూసి మోదీ లాంటి ప్రధానమంత్రి నరసరావుపేట ఎలక్షన్ క్యాంపెయిన్ కి వచ్చారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు. ఇప్పుడు ఏంటంటే మేము గర్వంగా చెప్పుకుంటాం మీరు ఎవరు తాలూకు అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అని చెప్తాం. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత ఘన విజయం అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ సైడ్ నుంచి? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. మంచి నాయకులు వచ్చారు. 2 సింహాలు, పదం సింహాలు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాయి. గ్రామ సింహాలందరినీ, ఊరకొక్కలందరినీ పారదోలేరు మొత్తం మీరందరూ. కాబట్టి మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. అద్భుతమైన పరిపాలన. ఏమాత్రం తేడా వచ్చినా కూడా పేద ప్రజలకు అన్యాయం జరిగితే మా నాయకుడు అసెంబ్లీలోనే కింద కూర్చుని పోరాడతాడండి. అందుకనే ప్రజలు ఎంచుకున్నారు. ఈ రోజున చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ 2 టైగర్స్ అసెంబ్లీలోకి వస్తున్నాయి. చెడు కూడా ఆడతారు. అద్భుతమైన ప్రజారాజ్యం, రామరాజ్యం, అద్భుతమైన పరిపాలన. పేదవాడికి కంబైన్డ్ మేనిఫెస్టోలో ఏమున్నాయో అవన్నీ అమలుపరుస్తారు. పేదవాడి కోసమే పవన్ కళ్యాణ్ పుట్టాడు, సంక్షేమం కోసమే చంద్రబాబు నాయుడు పుట్టాడు. ఎందుకు పనికిరాడు లోకేష్ అన్నారు. ఈ రోజున లోకేష్ నిప్పై కూర్చున్నాడు, మిమ్మల్ని కాల్చి వదిలిపెట్టాడు. అదేంటి ద పవర్ ఆఫ్ కూటమి. సో ఎనీహౌ థ్యాంక్ యూ పృథ్వీ గారు. చాలా బిజీగా ఉన్నారు అండ్ మీరు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. ఓట్ల లెక్కింపుల్లో చాలా ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్న ఈవీఎంలు ఎప్పుడెప్పుడా ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందో అనే దాని మీద అందరూ టీవీలకు అత్తకపోయి ఉన్నారు. కానీ మీరు మాత్రం ఇవన్నీ కాదు, ఆంధ్రప్రదేశ్లో ఘన విజయాన్ని నేను ఎంజాయ్ చేయాలి అక్కడున్న కార్యకర్తలతో అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. కాబట్టి ఇంత బిజీలో కూడా లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. జై కూటమి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.